నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. పెద్ద శంకరపేట కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఔసుల భవానీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీ నిర్వహించి వారికి బహుమతులను బహుకరించారు. ఈ సందర్భంగా శంకరంపేట మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ శంకరంపేట మహిళలకు ఆర్నిశలు నేను సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు 6 గ్యారెంటీలలో ఇంకా కొన్ని అతి త్వరలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకం మహిళలకు ఎంతో మేలు జరుగుతోందని వర్షం వ్యక్తం చేశారు. అయితే మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డికి, సురేష్ షెట్కార్ కి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి, గిరిజ షెట్కర్ కి ధన్యవాదములు తెలియజేశారు. పెద్ద శంకరంపేట మహిళలు అలాగే వచ్చే ఎన్నికల్లో జైరాబాద్ నుండి పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అసువుల భవానీ మహిళలకు పిలుపునిచ్చారు. అలాగే మా ఎమ్మెల్యే సార్ సంజీవ్ రెడ్డి సార్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పిలవగానే వచ్చి నాతో పాటు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో పాల్గొని మేమున్నాము అని నా వెంట ఉండే ప్రతి ఒక్క మహిళకు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలు పెద్ద శంకరంపేటలో మహిళలు ఇప్పటి వరకు ముందుకు రాలే, కానీ నాకు కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు ఇచ్చిన మా సురేష్ షెట్కర్ సార్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఇక్కడ నుంచి మహిళలు కూడా అన్ని ప్రోగ్రాంలలో అన్నిట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే శంకరంపేటలో మహిళలకు చిన్న చూపు చూస్తున్నారు. అలా చూడొద్దు. ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో మహిళలకు ముందుగా వచ్చి వాళ్ళకు కూడా ప్రతి స్థానంలో వాళ్ళకు కూడా మంచి గుర్తింపు ఇవ్వాలని, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్క అన్నలకు నేను కోరుతున్నాను. ముందుగా మన శంకరంపేట మహిళా మండల అధ్యక్షురాలైన భవానీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన శంకరంపేటలో మొట్టమొదటిసారిగా మహిళగా నిలిచిన ఫస్ట్ స్థానం భవానీదే. ఎవరు ఇంతవరకు కూడా మన మహిళలు ఇలా అధ్యక్షురాలు పోస్టింగ్లో అయితే ఎవరు లేరు నాకు తెలిసిన మట్టుగా అయితే. కానీ ఇంత కష్టపడి ఈరోజు ఈ స్థానాన్ని ఇచ్చిన మహిళకు చాలా సపోర్ట్ చేసిన సురేష్ షెట్కర్ సార్కి, నెక్స్ట్ సంజీవ్ రెడ్డి సార్కి, గిరిజా మేడంకి నా హృదయపూర్వక నమస్కారం. ఇక ముందు మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మహిళా మండలి అధ్యక్షురాలైన భవానీ గారు పార్టీ పరంగా సహాయం చేయడానికి ముందడుగులో ఉంటారు. ఎలాంటి సమస్య అయినా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ రకమైన సహాయమైనా పార్టీ పరంగా ఖచ్చితంగా మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత భవానీ గారు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతతో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సురేష్ షెట్కర్ గారిని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతంగా ఆయన గెలిపించాలని సునీతారావు మేడం గారికి, అలాగే మా ఎమ్మెల్యే సార్ సంజీవ్ రెడ్డి సార్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పిలవగానే వచ్చి నాతో పాటు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో పాల్గొని మేమున్నాము అని నా వెంట ఉండే ప్రతి ఒక్క మహిళకు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలు పెద్ద శంకరంపేటలో మహిళలు ఇప్పటి వరకు ముందుకు రాలే, కానీ నాకు కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు ఇచ్చిన మా సురేష్ షెట్కర్ సార్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఇక్కడ నుంచి మహిళలు కూడా అన్ని ప్రోగ్రాంలలో అన్నిట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే శంకరంపేటలో మహిళలకు చిన్న చూపు చూస్తున్నారు. అలా చూడొద్దు. ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా
ప్రతి దాంట్లో మహిళలకు ముందుగా వచ్చి వాళ్ళకు కూడా ప్రతి స్థానంలో వాళ్ళకు కూడా మంచి గుర్తింపు ఇవ్వాలని, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్క అన్నలకు నేను కోరుతున్నాను.